హలో అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజైతే సంక్రాంతి కదా, అందరికీ హ్యాపీ సంక్రాంతి. మార్నింగ్ లేచి ఫ్రెష్ అయితే అయిపోయాను. మా అల్లుడైతే ఇక్కడ ఒక ఐస్ క్రీమ్ తీసుకొచ్చి ఇచ్చాడు. మార్నింగ్ ఐస్ క్రీమ్ ఏంట్రా అంటే బాగుంటుంది, తిని చల్లగా ఉంది అని అన్నాడు అనమాట. సో చూద్దాం, వాడు ఆనందం కోసమైనా సరే తీసుకొని ఒక స్పూన్ అయితే టేస్ట్ చేశాను. ఐస్ క్రీమ్ అయితే బాగుంది. అలాగే కలువ పూలు తీసుకొచ్చాడు. ఈరోజు మూలన పెడదామని చెప్పి దేవుడికి, అలాగే నాన్నకు బట్టలు పెడుతున్నారు కదా, సో అందుకోసం పూలు అన్ని పనులు ఆడాయి అనమాట. నేనైతే ఫ్రెష్ అయిపోయి పిల్లలకు కూడా స్నానాలు చేయించేసి ఇలా వంటలు అయితే చేసుకున్నాము. ప్రతి సంవత్సరం వంటలు అయితే నాకే అప్పచెప్తారు, ఎందుకంటే మా అమ్మకి అంతగా పిండి వంటలు అవి చేయడం రాదనమాట. ఇంట్లో వండుకునే అన్నం కూరలు తప్ప. అన్నం, పప్పు, కలగూర, అలాగే బూర్లు, గారెలు, తేనెగారెలు, అలాగే చెరుకు ముక్కలు, పూలు, బట్టలు అన్ని పెట్టి పూజిస్తారనమాట. పెద్దలను అయితే స్వాగతిస్తారు. ఇక్కడ దోశ చట్నీ కనిపిస్తుంది కదా, అది ఎందుకు పెట్టారని డౌట్ మీకు రావచ్చు. 2 days లో చనిపోతారనగా మా ఆయన్ని దోశ అడిగారనమాట. దోశ తినాలనిపిస్తుందని చెప్పి. అప్పుడున్న హెల్త్ ప్రాబ్లం బట్టి డాక్టర్స్ ఏమో స్పైసీ ఫుడ్ తినొద్దు అని చెప్పారు, అందుకోసం తీసుకురాలేదు. ఆ మాట మైండ్లో ఎప్పటి వరకు ఉండిపోయి ఎవరు అడగకుండానే దోశ తీసుకొచ్చి పెట్టారు మా ఆయన.